మ్యారేజ్ లైఫ్ అండ్ మెడిటేషన్ లైఫ్ ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళితేనే ఒకరి జీవితం సంతోషంగా ఉంటుంది. దీన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి మన లాహిరి మహాశయులు. లాహిరి మహాశయులు గారికి భార్య కాశీమణి గారు అండ్ 2 పుత్రులు కూడా ఉన్నారు. అయితే ఆయన సంసారంలో ఆయన బాధ్యత ఆయన పాత్ర పరిపూర్ణంగా నిర్వహిస్తూనే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని పొందారు, పరిపూర్ణమైన సాక్షాత్కారాన్ని పొందారు అండ్ యోగిరాజ బిరుదుని పొందారు. ఈయనకి ఎప్పుడైతే వన్స్ వాళ్ళ భార్యా పిల్లల్ని ఇద్దరికీ కూడా క్రియాయోగ దీక్ష ఇచ్చిన తరువాతే తన యొక్క పూర్తి కాలాన్ని ధ్యానానికి డెడికేట్ చేశారనమాట. అప్పటి వరకు కూడా తన పాత్ర తాను నిర్వహిస్తూనే ఉన్నారు. మనం కూడా ధ్యానం అనేది ఎప్పుడో ఆరోగ్యం కోసం కాకుండా ప్రతి నిత్యం అదొక డ్యూటీగా, మెడిటేషన్ అనేది నిత్య కార్యంగా మనం నిర్వహించాలి. థ్యాంక్ యూ సో మచ్.